వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందా వెంకటక్క, పని అయిందా? బయట నిల్చున్నావు, పని తీరిందా? అయింది లచ్చక్క. నీకు పద్మ చెప్పిందా రేపు కరువు పని ఉన్నదట కదా? అయ్యో అవునా, ఏమన్నా నా దగ్గరికి రాలేదు కదా, నాకు చెప్పలేదు కదా, ఎందుకో? అయ్యో మరి నీ పేరు ఇట్ట రాలేదు కావచ్చే, నీకు బుక్కులు రాలేదో ఏమో, మరి అందుకే చెప్పలే కావచ్చు. మరి నాకైతే చెప్పిపోయింది, ఇవాళ రాకనే చెప్పింది పోయింది. అయ్యో మరి నీ పేరు అయితే నా పేరు ఎందుకు రాదు వెంకటక్క? ఇద్దరం కలిసే పోతే పోయిన సంవత్సరం పనికి, ఈ సంవత్సరం నాదెందుకు రాదు నీదెందుకు వస్తుంది? ఒకసారి నువ్వు అటు పోతే అడిగి రాపోరాదు, మళ్ళీ నేనేం పోవాలి గక్కర్రాక? అడిగి నాకు ఫోన్ చెయ్యి, ఫోన్ చేస్తే మరి నేను పొద్దుగాల తయారై ఉంటా. సరే తీయాలచ్చక్క, అడిగత్తది, అడిగి నీకు ఫోన్ చేస్తుంది. మరి ఇక అటే పోతాయి, నువ్వేమత్తావు అంత దూరం పోతుంది. సరేనే ఇంకటక్క, మరి పోయి అడిగి నాకు ఫోన్ చెయ్యి. నా పని ఏం కాలేదు, నేను పోతాను. ఇక పోయి ఇంత ఛాయ్ పెట్టుకొని దాయి బోల్దమే ఇంత బువ్వ కూర వండుకొని ఉంటా. సరేనే మరి. పద్మ, ఓ పద్మ ఉన్నావానే? ఏం చేస్తున్నావు పద్మ? ఉన్నాయి ఇంకటక్క, ఉన్నదా చెప్పు. ఇట్లా వచ్చినావు? ఏం లేదే, లచ్చక్క పేరు రాలేదట కదా, ఇక నీకు అంత దూరం పోయి ఏం అడిగి రావాలి? నువ్వు అటే పోతావు కదా, మరి ఒక్క అడుగు పోయి అడిగి రాపోవే వెంకటక్క అంటే మరి నేను ఇటు వచ్చిన. లచ్చక్క పేరట రాలేదా మరి? అయ్యో వెంకటక్క, అందరి పేర్లు వచ్చినాయి, పేర్లు ఎందుకు రాలేదో అందరి వచ్చినాయి, కానీ నా పిల్లగాళ్ళు ఏడతారని నేను ఇటు నుండి ఇటే వచ్చినా. నీ ఒక్కదాని చెప్పి ఇక సాయంత్రం వచ్చి చెప్దాం అనుకున్నా, నువ్వే వచ్చినావు, మంచి పని చేసినావు. కానీ అందరికి చెప్పు, అందరి పేర్లు వచ్చినాయి, వాళ్ళ మీద నర్సక్కోళ్ళకి కూడా చెప్పు, మీ వాళ్ళవి కూడా వచ్చినాయి, మీ రావన్నయ్య వచ్చినాయి, ఊదన్నయ్య వచ్చినాయి, అందరి పేర్లు వచ్చినాయి. అందరు కలిసి రారి రేపు పొద్దుగాల 6 వరకే పోదాము. అందరు మీ ఇంటి ముందట సద్దులు పెట్టుకొని తయారై ఉండుర్రి, పొద్దుగాల పోయి పొద్దుగాల. సరే తీయ మరి, అందరి పేర్లు వచ్చినాయి అయితే నయమైతే అట్లయితే పొద్దుగాల పోయి పొద్దుగాల వద్దాం, చల్లగుట్ట పోయేద్దాం. అందరం పోదాం, అందరికి చెప్తా. పొద్దుగాల 6 వరకు సద్దులు పెట్టుకొని మా ఇంటికాడ ఉండవని అంట. సరేనే మరి. నర్సక్క, ఓ నర్సక్క ఉన్నవాడే? ఏం చేస్తాను? ఇంట్లోకెళ్ళి వెళ్ళమే నువ్వైతే మొత్తానికే ఓ పెద్ద 4 పోరగాళ్ళు ఉన్నట్టు చిన్న పోరగాళ్ళకి పని చేసినట్టు చేస్తావు. అర్రలకెళ్ళి వెళ్ళవేమే? అబ్బా ఏంది ఏంకటక్క, ఏమో ఏమున్నా నా మీద పడేస్తావు. ఏం పనికి వచ్చినావు చెప్పరా? అదే చెప్పినాకనైతే మాట్లాడరాదా? వెళ్ళనా ఇక పిలవంగానే ఉరికత్తా. నేను నాకు 4 కాళ్ళు ఉన్నాయని దబ్బదబ్బు ఉరికి వచ్చటానికి, ముసల్తానానికి ఏం ఉరికత్తనే? అబ్బో నువ్వు ముసల్దానం అయితేనే ఇంతగానో మాట్లాడుతున్నావా? అని మంచిగానే మాట్లాడబడుతుంది ఏమో. సరే కానీ ఏం పనికి వచ్చినావో చెప్పు. ఏం లేదే, రేపు పొద్దుగల కరువు పని ఉన్నదట, పద్మ వచ్చిందట, పిల్లగాళ్ళు ఏడ్చిన వాళ్ళు అట్నుండి అటే పోయిందట, మన వాళ్ళు అందరి పేర్లు వచ్చినాయట. అందరు రారి పొద్దుగాల 6 వరకు టిఫిన్లు పెట్టుకొని మా ఇంటికాడ ఉండవని అన్నది. అందుకే మరి నీకు చెప్దామని ఇటు వచ్చిన. అందరి పేర్లు వచ్చినాయట, తీసుకొస్తావా నర్సన్నను? ఇక మా తీసుకొస్తానే, పొద్దుగాలనే చల్లగుట్ట పోయి చల్లవిట వచ్చుడేనా మా తీసుకొస్తా. ఇక మళ్ళా రాకుంటే బుక్ పోతుంది, అత్తడి తీయో 4 రోజులు. అందరం పోదాంతి పొద్దుగాల 6 అట్నా? సరే తీయే మరి వెంకటక్క, పోదాంతి. అవ్వ ఇక ఇంటికి పోతా, ఇంటికి పోయి బుక్కడంతా ఛాయ్ పెట్టుకొని తాగి ఇక దానికి ఫోన్ చేయాలి మళ్ళీ లచ్చక్కకు, అది నా చెప్పలే అని అదంటది. హలో లచ్చక్క, ఏం చెప్తానవే? పని తీరిందా? అండినవా అన్నం కూర? హలో వెంకటక్క, మా తీరిందే పని పాడుగాను, మా తీరింది. ఏం చెప్తాను? వచ్చినావు, పోయి వచ్చినావా? ఏమన్నది పద్మ? వచ్చిందట నా పేరు? పేర్లు వచ్చినాయి అట్నే, అందరి పేర్లు వచ్చినాయట. అలా పొల్లు ఏడిసిందట, అట్నుండికే అట్నుండి అటు పోయిందట, అందరికి చెప్పలేదు. వెంకటక్క మంచిగా నేను వచ్చి మంచి పని చేసినావు, అందరికి చెప్పు, అందరి పేర్లు వచ్చినాయి. అందరు రారి పొద్దుగాల 6 వరకే టిఫిన్లు పెట్టుకొని తయారై ఉండురు అని అన్నది. ఇక అటే నర్సకి చెప్పి వచ్చిన, నర్సన్న కూడా వస్తాడట, ఓదని వస్తాడా మరి, మా రామన్న కూడా వస్తాడు. అందరం పోదాం పొద్దుగాల 6కి. సరే తీయ వెంకటక్క, అత్తడు మా ఊదన్న కూడా వస్తాడు, పోదాం పొద్దుగాల 6కా? సరే మరిగా పోదాం అందరం కలిసి. అవన్నీ బాంచండి, ఇంత చెప్ప తిని సపరేట్గా వండుకోవాలి, మళ్ళీ పొద్దుగాల లేవాలి. నాకేమో పని తీరిపాడు కాదు, వాళ్ళకేమో చెప్పనే పని తీరుతుంది, నా పని ఏమో తీరది. ఎంత చేసినా కూడదు నా పని. అవ్వ ఇక బుక్కడంతా తిన్నా ఏమంట. అయ్యో తెల్లారినట్టు ఉన్నది కదా అని తెలుగుగా అయింది. పడగా నాటి ఏమన్నా నిద్ర బట్టి పాడైంది. అందరు లేచి పని చేసుకున్నారు కావచ్చు, 6కే పోవడా. టైం ఎంత అవుతుందో? అయ్యో 5 అవుతుంది కదా, లేవనన్న లెత్తిగా. అందరు వచ్చిర్రా? పారిగా పోదాం, గింత టైం చేసిర్రు, పోదాం పారి. పారి టకటక పోదాం పారి, ఎండ్ అవుతుంది. అసలే ఇయ్యాలే ఫస్ట్ అయ్యే, ఎట్లుంటుందో ఏందో ఆడ ఎట్లా పని చేసుడో ఏమో. అయ్యో ఈ ముసలోళ్ళు వెనకనే ఉంటారా, టకటక నడిచేదానికి ఏంది ఏమో నాట. ఎండ్ అవుతుంది అన్న కొద్ది ఇంకా నిలబడతారు కదా. అబ్బా మా నర్సికైతే కొద్ది మూరలేదు, అది నడిచేది నడవక మన గురించి ఎందుకు, మనం బోనే పడితిమి ఇన్నే నిలబడ్డామని అవట్టే. ఇంత అంతది కాదే మా నర్సు. పారి పోదాం పారి. వాళ్ళందరు చూడు ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు పని చేసుకుంటారు. మీరైతే ఇంట్లోకి వెళ్ళనే వెళ్ళరు, మళ్ళీ పోయేటప్పుడు ఏమో టైం అయింది పోతాం అని అంటారు. పని చేయడానికి అయితే సాత కాదు మీకు. అయ్యో వచ్చింది ఇయ్యాలగా అదే పనికి, ఏమో పని చేయ సాత కాదన్న పడుతుంది. 2 రోజులు అదేందే మనం వచ్చి పనికి. ఇయ్యాలనేనాయే
ఏ చెయ్యమా పారాదు పా. ఇక మరి ఫస్ట్ రోజు గట్నే లేట్ అవుతుంది కానీ ఇక రేపటి నుండి తొందరగానే వస్తారు అందరూ పారి. ఓ ఎండ పాడుగాని బాగానే కొడుతుందేమే నర్సన్ను. ఏ అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకే మొత్తం పెయ్యి అంతా తడిచింది చెమటకు. నాకైతే భయమే అవుతుంది ఈ ఎండకు. ఇత్తులే పడేటట్టున్నాయి ఈ ఎండకు. ఏం కాదే పారి, ఏం భయం. కోసేపు చెట్టు కింద కూర్చుందాం, కోసేపు చేద్దాం. మనం ఏం చేస్తాం పారి. అయ్యో ముచ్చట్లేనా ఏమన్నా తట్టలు పట్టేది ఉన్నదా? రారి రారి ఏందో ఏడుళ్ళ పొద్దుకే వచ్చినట్టు ఏందో నిలబడి ముచ్చట్లు పెడతాయి మూడు ముసలక్కలు. ఏమున్న వాళ్ళ మీదనే ఎందుకే నీకు వెంకటక్క తప్పుడే కూకోక ఎప్పుడు అలా జోలే నీకు. అబ్బో నర్సి నువ్వు చిన్నదాని కాదే, నువ్వంటే ఏం కాదు కానీ నేను అనేవరకే నీకు నొత్తాంది. ఏ పార్వి సప్పుడేక పని చేద్దాం, మనమే అంత పొద్దుపోయినాక వచ్చినామంటే ఇంకా లొల్లిండ్లా. మీరు అంతే మాటలకే ఉన్నారు, ఏమన్నా పని చేయడానికి ఉన్నారా? ఇక పని స్టార్ట్ పెట్టినాక కిస నవ్వుడు చెట్టు కింద కూకునుడు అంత మాతోటే మోపిస్తారు, మాకు తెలియదా? అయ్యో ఆడోళ్ళు పని చేస్తా అంటే మరి మొగోళ్ళు చూసుకుంటుంటారా? మరి చెప్పురు అట్లా నాన్న చెప్పురు, మరి మేమేం చేస్తాం, మీరే చెట్టు కింద కూకుందరు. అవ చూసినవా ఏమన్నా అంటే గట్ల మాటలే. పారి పారి తట్టలు పట్టి మోద్దాం ఇక. మొయ్యిరు మంచిగానే మోతారు కదా పారే, మనం అట్లా పోయేద్దాం పారి, అవతలకు పోయేద్దాం పారి. గంతే అవతలికి ఇవతలకి కానీ తిరుక్కుంటూ ఉండుడే కానీ ఏమన్నా పని చేసేది ఉన్నదా? పోరి పోరి. అయ్యో మీ నర్సన్నకు బాగా అవుతుంది ఏమో బాగా ఇచ్చుక చెడతాడు, ఎందుకు అట్లా? ఏమని ముఖం పాడగాను అని గంటే ఇంట్లో గంటే బయట గంటే దాంతో ఏంది పారి అట్లా కూర్చున్నాం ఎండ పాడగాను బొమ్మనం ఎండ కొడుతుంది ముకుందాం పారి. అబ్బో లచ్చక్క మనతోటి ఏమైతుంది, గింతకాలం ఎండ కొడుతుంది, ఈ మట్టి పాడగానే ఎంత తవ్వినా అత్తలేదు, కట్టమే పాడైంది 1000 సంవత్సరము. మరి ఏం చేద్దాం, ఆడప తడప గట్టినే వద్దాం ఆడత పాడుతూ. ఇక ఓ 10 రోజులు అత్తే దీనికన్నా ఖర్చుల కొడ్లు ఎక్కుతాయి, ఏం చేద్దాం తీ గట్టినే వద్దాం. గంతేనే లచ్చక్క గంతే, ఏం చేద్దాం పైసలు లేనా అలా ఏమో 4 రోజులు అత్తే ఉప్పుకో పప్పుకో అయితే పారి. అయ్యో ఇక కూర్చున్నారా మరి ఇంకెందుకు టిఫిన్లో తీసుకొచ్చుకోక పేరు తిని కాసేపు కూర్చుంటే ఇక ఇంకో 2 సార్లు మోసి ఇక మరి ఇంటి మొక్కన పోదాం పారి. ఏ సాల్ పారి ఈ తట్టలాడ వారి రెండ బాగా కొడుతుంది. రేపు గిట్ట మళ్ళీ పొద్దుగాల వచ్చి చేసుకుందాం కానీ ఇంటి మొక్కన పోదాం పారి, ఎండకంత కక్కుడు కావర్ అవుతుంది పారి. గంతేరే పోదన్నా ఇక వా, నాతోటి కూడా అయితే లేదు. ఇక నేనంటే మీరేమంటారో అని నేను ఊకున్నా కానీ పా పోదాం పా. సరే దోస్తులు, ఈ రోజుకైతే వీడియో ఇంతే, రేపటి వీడియోలో కలుద్దాం. సరే మరి బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దోస్తులు బాయ్, ఉంటా మరిగా.